హాయ్! హలో! వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ ప్రశాంత్. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే గనుక ఎక్కడ చూసినా హైడ్రా న్యూసే ఎక్కువ వినిపిస్తుంది. అసలు ఇంతకీ హైడ్రా అంటే ఏంటి? హైడ్రా ఎక్కడ చూసినా గాని మనకు అదే వినిపిస్తుంది. అండ్ మనకి హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా గాని పెద్దవాళ్ళ నుండి సామాన్యుల వ్యక్తుల వరకి హైడ్రా మాత్రం ఎవ్వరిని వదలడం లేదు. దాని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు. సో రియల్ ఎస్టేట్ నిపుణులు శ్రీకాంత్ బాబు గారైతే మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హలో! నమస్తే అండి. అసలు ఇంతకీ హైడ్రా అంటే ఏంటి? ఎవ్వరిని కూడా హైడ్రా వదలడం లేదు. అసలు హైడ్రా గురించి కొంచెం మాకు వివరిస్తారా? హైడ్రా అనేది యాక్చువల్‌గా రీసెంట్‌గా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెరీ రీసెంట్‌గా స్టార్ట్ చేశారండి. ఆల్‌మోస్ట్ ఒక 1 మంత్ అవుతుంది. దీని మెయిన్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఏదైతే మనకి 1994లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో తీసుకొచ్చారు. మనకు మెయిన్ ఏంటంటే, నదీ పరివాహక పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఒక రివర్ ఉంది. ఆ రివర్‌కి ఇప్పుడు ఒక చిన్న లేక్ గాని ఏదన్నా ఉంది. దానికి వాటర్ ఎట్నుంచి వస్తది? నేచురల్‌గా అంటే పైన పడినటువంటి వర్షం, నేచురల్ ఫ్లో ద్వారా కింద ఉన్నటువంటి ఆ చెరువు వచ్చి నిండి, ఆ వాటర్‌ని మనం ఫ్యూచర్ జనరేషన్స్‌కి మన ఇంటికి వాటర్ సప్లై పరంగా గానియండి, చుట్టూ ఉన్నటువంటి పొలాలకు అండర్‌గ్రౌండ్ వాటర్ పరంగా గానియండి, ఇట్లా మల్టిపుల్ పర్పస్‌కి ఆ వాటర్ మనం వాడుకునేవాళ్ళం. అంతేగాని కేవలం పైన మనకి వర్షం పడి ఆ చెరువు నిండటం అనేది ఎప్పుడు జరగదండి. పైన ఒక హై టెర్రైన్‌లో పడిన వర్షం అనేది లో టెర్రైన్‌లో ఉన్నటువంటి ఈ చెరువులు అంటే ట్యాంక్స్ అంటారు. వీటిలోకొచ్చి స్టోరేజ్ అవుతూ ఉంటుంది. అయితే మనకు రాను రాను ఏం చేశారంటే, పాత రోజుల నుంచి ఏదైతే మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న చెరువులున్నాయో మీరు గమనిస్తే, ప్రతి 5 సంవత్సరాలకోసారి మీరు చూసుకుంటే, మనకప్పుడు హైదరాబాదు వాటి పరిసరాల్లో ఒక 800 చెరువులుంటే, ఈ రోజు అవి 200కొచ్చినాయి. అంటే 600 చెరువులు ఏమైపోయినాయి? ఎవరు తీసుకెళ్ళిపోయారు? కేవలం ఇవన్నీ ఏంటంటే, మనం మనకు తెలియకుండా అటు పేదలేంది, మధ్య తరగతోళ్ళేంది, పెద్దలేంది అందరూ కూడా తెలియకుండా రకరకాలోళ్ళు వాళ్ళకున్నటువంటి ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల కానియండి, కొంతమంది తెలిసి తెలియక అనాథరైజ్డ్ కన్‌స్ట్రక్షన్స్, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ స్వలాభానికి సృష్టించినటువంటి వెంచర్‌లు, విల్లాస్ కానియండి, అపార్ట్‌మెంట్‌లు కట్టి అమ్ముతుంటే, ఈ పేద మధ్య తరగతి వాళ్ళు కూడా వాటిలో కొనుక్కోవటం, వీటిని కొంతమంది కబ్జాలు చేసుకోవటం, పెద్ద పెద్ద విల్లాలు కట్టుకోవటం, భారీ స్థాయిలో అక్కడ ఓ 10,00,00,000, 20,00,00,000 ఖర్చు పెట్టి కూడా గార్డెన్స్, పార్కులు డెవలప్ చేసుకొని పెద్ద పెద్ద విల్లాలు కట్టుకోవటం. దీనివల్ల ఏమైంది? ఆ నేచురల్ ఫ్లో డిస్టర్బ్ అయ్యి, ఈరోజు హైదరాబాద్‌లో సమ్మరు ఇవాళ ఇన్ని వర్షాలు పడినా కూడా రేపు సమ్మరొస్తే రేపు హ్మ్. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వస్తే హైదరాబాద్‌లో వాటర్ ప్రాబ్లమ్ వస్తుంది. ఈ నీళ్ళంతా ఏమవుతుంది? ఎక్కడికెళ్ళిపోతుంది? దీనికి ఒక సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయడానికి ఈరోజు హైడ్రా అనేది తీసుకొచ్చారు. యాహ్! ఇప్పుడు కృత్రిమంగా వర్షపాతాన్ని మనం ఎంత తెచ్చుకోగలం? ఎక్కడి నుంచి తెచ్చుకోగలం? ఎంత వీలవుతుంది? సో, ఏదైతే అసలు మనకు పైనుంచి మనకి దేవుడు ఒక వర్షం రూపంలో మనకి ఏదైతే కురిపిస్తున్నాడో, ఆ వర్షపు బొట్టుని మనం రకరకాలుగా అంటే మనకి ప్రభుత్వం ఇంతకుముందు లోగడ మనకి ఎన్నో సార్లు చెప్పారు. ఈ అపార్ట్మెంట్స్‌కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా అందరూ కూడా నీట్‌గా సీవేజ్ ప్లాంట్స్ అన్నీ కట్టుకోండి. వాటర్‌ని హార్వెస్ట్ చేసుకోండి. రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కట్టుకోండి. పెద్ద పెద్ద అసలు హై రైజ్ కన్‌స్ట్రక్షన్స్‌కైతే రీసైక్లింగ్ ప్లాంట్స్ పెట్టుకోమన్నారు. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ పెట్టుకోండి అని. ఇయాల 18 ఫ్లోర్‌లు, 25 ఫ్లోర్‌లు మా అబ్బాయి అమెరికా నుంచి డబ్బులు పంపించాడు. మేము దీంట్లో ఫ్లాట్ కొన్నాం. మాకు దాంట్లో ఉంది. మా ఫ్లాట్ 2,00,00,000, 3,00,00,000 అని చెప్తున్నోళ్ళకి, రేపు వాటర్ ప్రాబ్లమ్ వస్తే మా భవిష్యత్తు ఏంటనే దానికి ఆన్సర్ ఎవరి దగ్గర ఉందా? లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ రేపు వస్తే దానికి సొల్యూషన్ చేయాల్సింది ఎవరండి? గవర్నమెంట్. ఆ రోజు అందరిని నిందించేది గవర్నమెంట్. ఈరోజు ఆల్రెడీ ఎన్నో ఆక్రమణలు ఆల్రెడీ 80% ఆక్రమణలు. వాటిల్ని కొంతవరకైనా అంటే వాటిని డిమాలిష్ చేసి ఈ లేక్స్ అనేవి, ఈ చెరువులనే ఆటిని మళ్ళీ వాటికి పునర్వైభవం తీసుకొస్తే రేపు భవిష్యత్ తరాల కన్నా ఈ నీటి సమస్య ఉండదు. ఈరోజు మనం తాగటానికి నీళ్లు కొనుక్కుంటున్నాం. ఇంకో 10 సంవత్సరాలు పోతే మన ఇంట్లో మనం నిత్యావసర ఏది మన కాలకృత్యాలు తీర్చుకోవడానికి గూడా ఖచ్చితంగా నీళ్లు కొనుక్కునే పరిస్థితొస్తది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాంటి ప్రాబ్లమ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ హైడ్రా అనేది క్రియేట్ చేయటం జరిగింది. హైడ్రా అనేది కేవలం అసెట్స్‌ని డ్యామేజ్ చేయడానికి కాదు. అసెట్స్‌ని మానిటర్ జేసి ఏదైతే ఇల్లీగల్‌గా ఉన్నాయో వాటి మీద యాక్షన్ తీసుకొని, ప్రకృతికి సహజ వనరుల్ని డిస్టర్బ్ కాకుండా కాపాడటం కోసం ఒక ముఖ్య ఉద్దేశంతో తీసుకొచ్చిన ఇది. ఇది ఖచ్చితంగా ఈరోజు మనం స్వాగతించాలంటే అందరికి రకరకాల ఇబ్బందులుంటాయి. ముఖ్యంగా ఎవరికి ఇబ్బందులున్నాయంటే, అది ఎవరైతే ఈ దురాక్రమణలో వాళ్ళు గూడా భాగస్వాములయ్యారు. ఓకే. అంటే కొంతమంది తెలిసి తెలియక గూడా భాగస్వాములవుతారు. అంటే అవును. పక్కన 2,00,00,000 ఉంటది. ఇక్కడ రూ. 1,00,00,000కి అమ్ముతున్నారు. ఏదో తక్కువకొచ్చిందని కొనుక్కుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి? ఇది ఏదైతే ఈళ్ళు తక్కువలో కొనుక్కున్నారో దాంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. అది అనాథరైజ్డ్ కన్‌స్ట్రక్షనో, అనాథరైజ్డ్ అప్రూవల్ ఉండొచ్చు. లేదు దానికి పర్మిషన్స్ 10 విల్లాలకుంటే 20కి ఇచ్చుండొచ్చు. ఇలాంటివి కొనుక్కున్నారు. సో, ఈటన్నిటిని ప్రజలకు తెలిసే విధంగా చేయటం.
నెక్స్ట్ భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే రియల్టర్స్ చేయబోతున్నారో వాళ్ళకి కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిది. మీరు కడితే సరిపోదు. రేపు మేము మీ ఎనకాలొచ్చి అయి కూల్చేస్తాం అని ఒక హెచ్చరిక పాస్ చేస్తున్నారు. రంగనాథ్ గారని ఒక మంచి ఆఫీసర్‌ని పెట్టారు దీనికి. అవును. ఆయన గూడా చాలా అగ్రెసివ్‌గా ఆయన ఫిజికల్‌గా ఎళ్లి ప్రతిదీ చూసిన తర్వాత వాటి మీద నిర్ణయం తీసుకుంటున్నారు. సో, దీంట్లో వెరీ క్లియర్. మనం చూస్తే ఈవెన్ సీఎం తమ్ముడు తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి తమ్ముడు స్వయాన ఆయనది గూడా ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ అని తేల్చారు. నా తమ్ముడైనా సరే కూలగొట్టమన్నారు. ఒక విధంగా మనం అప్రిషియేట్ చేయాలి ఇక్కడ. ఇక్కడ పార్టీలు, నాయకులకు అతీతంగా ఒక సంస్థను క్రియేట్ చేశారు. ఆ సంస్థను మనందరం కూడా డెఫినిట్‌గా సహకరించి ముందుకెళ్ళాలి. ఈ సహకరించి ముందుకెళ్ళే టైంలో మనందరికి రకరకాల ఇబ్బందులుంటాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎవరైతే దీంట్లో భాగస్వాములయ్యారో, లేదా వాళ్ళే ఆ అక్రమ కట్టడాన్ని నిర్మించారో, లేదా తెలిసి తెలియక అలాంటి అక్రమ కట్టడాలు కొనుక్కొని అక్కడ నివాసం ఉంటున్నారో, వాళ్ళైతే ఇబ్బంది పడతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాపోతే నేను మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే. ఇది మన మంచి కోసం, మన భవిష్యత్ తరాల కోసం, రేపు మన పిల్లల కోసం ఖచ్చితంగా దీనికి మనం సపోర్ట్ జేయాలి. ఎవరో వచ్చి ఏదో చేయాలని మనం రోజు కోరుకుంటాం. అలా ఎవరో వచ్చారు, వాళ్ళొక పని చేస్తున్నారని దీన్ని స్వాగతించండి. సో, హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఇమేజ్ ఇంకా పెరిగిందంటారా? ఒకటండి, ఈ రోజు ఏదైతే హైడ్రా తీసుకురావడం వల్ల ఏదైతే ఈ అనాథరైజ్డ్ కన్‌స్ట్రక్షన్స్ కానియండి, ఆక్యుపైడ్ కానియండి, ఇల్లీగల్ వెంచర్స్ గానియండి, ఏదైతే వీటి మీద చర్యలు తీసుకుంటున్నారో, డెఫినిట్‌గా దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మంచి కన్నా చెడు తొందరగా ముందుకెళ్తుందంట. సో, అవును. అలా ఏంటంటే ఇది కొంత భయాందోళనలు అయితే మార్కెట్‌లో సృష్టించింది. దీనివల్ల కొంత రియల్ ఎస్టేట్ అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రజలకు అవగాహన ఉండదు కాబట్టి. సో, అన్ని కూలగొట్టేస్తున్నారంట కదా! ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కూలగొట్టారు. అది ఎందుకు కూలగొట్టారు అనేది వాస్తవాలు బయటికి తీసుకురావాలి. మీడియా గూడా ఇక్కడ చాలా కీ రోల్ పోషించాలి. ఆ ప్రాజెక్ట్‌కి అనుమతులు ఎవరిచ్చారు? ఎప్పుడిచ్చారు? ఏ సంవత్సరంలో ఇచ్చారు? అసలు ఎన్ని అపార్ట్‌మెంట్‌లకో, ఎన్ని విల్లాలకిచ్చారు? అసలు ఆ ఫార్మ్ హౌస్‌కి పర్మిషన్ ఉందా లేదా? అది ఎవరిది? ఎప్పుడు కట్టాడు? ఎలా కట్టాడు? ఏ సంవత్సరంలో పర్మిషను? ఇయన్నీ బయటికి తీస్తే నిజానిజాలు బయటకొస్తాయి. అది ప్రజలకు వివరించి వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడు మీరన్నట్టు రియల్ ఎస్టేట్ మార్కెట్ కదా! ఏ మార్కెట్టు పడదండి. కానీ అది తెలియనంత సేపు ఏమవుతుంది? పేపర్‌లో 4 ఫోటోలేస్తారు. నిన్న పలానా ఏరియాలో ఇన్ని కూలగొట్టారు. ఇవాళ ఇన్ని కూలగొడుతున్నారు. ఆ! పేద మధ్య తరగతి వాళ్ళవి కూడా కూలగొడుతున్నారు. అది ఇది అనంగానే ఆటోమేటిక్‌గా ఏమైద్ది? అది కొంతమంది పానిక్ అయిపోయి డెఫినిట్‌గా అరే! మార్కెట్ ఏది ఎట్లుందో మనకేం తెలీదు గదా! ఇప్పుడు సామాన్య ప్రజలకేంది నిద్ర లెగిస్తే వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ నిత్యావసరాలు, వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, పిల్లలు ఎలా వాళ్ళకవే తెలుసు. వీటి గురించి వాళ్ళకి పెద్ద అవగాహన ఉండదు కదా! ఏదో రూ. 10 సేవ్ అయితే భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకి, చదువులకి, వాళ్ళ పెళ్ళిళ్ళకి, వాళ్ళ మంచి చెడులకి, లేదా వీళ్ళు రిటైర్డ్ అయినాక వీళ్ళ అవసరాలకు ఉపయోగపడతాయని చిన్న చిన్న ఆస్తులు వాళ్ళకున్న డబ్బులతో కొనిపెట్టుకుంటారు. అలాంటోళ్ళు ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో భయాందోళనకి లోనవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. కాపోతే నేను అందరికి ఒకటే చెప్తున్నా. ఇది మీ మంచి కోసం జరుగుతుంది. దీనికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడటానికి ఎటువంటి సంబంధం లేదు. సో, ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఏదైనా కొనాలి అంటే ఎక్కడ కొంటే బెస్ట్? అంటే మనం విల్లాస్ గానివ్వండి, అదే విధంగా ఏదైనా ఫ్లాట్స్ ఇలా ఏదైనా ఎక్కడైనా కొనాలి అని అనుకుంటే గనక ఎక్కడ కొంటే బెస్ట్ అంటారు? హైదరాబాద్ ఇవాళ 4 దిక్కులా అభివృద్ధి చెందుతుందండి. హైదరాబాద్‌కున్న బ్యూటీ గూడా అదేనండి. కేవలం ఒక సౌత్ సైడ్ అనో, ఒక నార్త్ అనో, ఈస్ట్ అండ్ వెస్ట్ కాదు. మీరు హైదరాబాద్ చూస్తే 4 దిక్కులా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు ఆ రోజు అభివృద్ధి చెందింది. ఎలా అభివృద్ధి చెందిందో ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది. దాన్ని గూడా చాలా అగ్రెసివ్‌గా తీసుకెళ్తున్నారు. ఇంతకుముందున్న గవర్నమెంట్‌లో అటు సెంట్రల్ గవర్నమెంట్‌కి వాళ్ళకున్నటువంటి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని కొన్ని వర్కులు డిలే వల్ల ఆ రోజు ఆ ప్రాజెక్ట్ ఏందంటే అనుకున్న స్థాయిలో ప్రాజెక్ట్ ఆగలేదు. అనుకున్న స్థాయిలో ముందుకెళ్ళదు. ఇప్పుడు వీళ్ళొచ్చిన తర్వాత వీళ్ళు కొంచెం 2, 3 సార్లెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలవటం, కొంచెం అగ్రెసివ్‌గా ఎళ్ళటంతో ఆయన గూడా కొంచెం త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని కొంచెం ప్రాజెక్ట్‌నయితే ముందుకు తీసుకెళ్తున్నారు. సర్వేలు జరుగుతున్నాయి. నిన్న గూడా సౌత్ సైడ్ శ్రీశైలం హైవేకెళ్ళి గూడా సర్వేలయి జేశారు. సో, ఖచ్చితంగా రేపు రీజనల్ రింగ్ రోడ్ గూడా రాబోతుంది గాబట్టి, హైదరాబాద్‌లో మీరు ఎటు కొనుక్కున్నా గూడా, ఏ వైపు కొనుక్కున్నా బావుంటది. ప్రెజెంట్ మార్కెటొచ్చి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఫోర్త్ సిటీ అని డెవలప్ చేస్తానంటున్నారు. ఆల్రెడీ ఫార్మా సిటీ కోసం ఒక 20,000 ఎకరాలు శ్రీశైలం హైవేలో మన ముచ్చెర్ల దగ్గర ఆల్రెడీ సేకరించి పెట్టారు. ఓకే. ఇంతకుముందు గవర్నమెంటే ఫార్మా సిటీ చేస్తుంది. అయితే వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే కాళేశ్వరం ఇలా రకరకాల ప్రాజెక్టులు చేసి డబ్బులన్నీ అటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పెడతం వల్ల ఆ ప్రాజెక్ట్‌ని వాళ్ళు అంటే ల్యాండ్ పరంగా ఎక్విజిషన్ అయింది గానండి, ఆన్ గ్రౌండ్ ఫిజికల్‌గా ఎగ్జిక్యూషన్ మాత్రం చేయలేకపోయారు. సో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేదేందంటే ఎయిర్‌పోర్ట్‌కి అది చాలా దగ్గరగా ఉంది. ఓ 15 నిమిషాల డ్రైవ్‌లో ఎళ్ళిపోవచ్చు. అలాంటి ఏరియాలో ఫార్మా మొత్తం అక్కడ పెట్టి, ఇప్పుడు అక్కడున్నటువంటి అండర్‌గ్రౌండ్ వాటర్ రిసోర్స్ గానియండి, వీటన్నిటిని పాడు చేసుకునే కన్నా,
ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ సిటీ ఉంది. ఇంత ఎక్స్పాండ్ చేసాం. మెట్రో కోసం కూడా హైదరాబాద్ రోడ్లన్నీ డబల్‌గా వైడెన్ చేశారు. అంటే 4 లైన్ ఉన్న రోడ్లు 6 లైన్ అయినియి. 2 లైన్ ఉన్నయన్ని 4 లైన్ అయినియి. మెట్రో కోసం కూడా ఆల్రెడీ చేశాం. ఇంతకన్నా ఇంకా హైదరాబాద్ రోడ్లు మనం పెంచటం గానియండి, ఇంతకన్నా కొత్తగా ఫ్లైఓవర్లు గానియండి, ఎన్నేసినా ఇంకా ఈ ట్రాఫిక్ ఇది కాదు. ప్రజలు కూడా ఇది అర్థం చేసుకొని ఇవాళ ఔటర్ రింగ్ రోడ్‌ని బేస్ చేసుకొని ఎలా ముందుకెళ్లారో, ఇంకొంచెం అలా బయటికి వెళ్ళండి. అక్కడ మీకు అవసరమైనటువంటి రోడ్ నెట్వర్క్ గానియండి, ఆహ్, వ గవర్నమెంట్‌కి సంబంధించిన వాళ్ళు ఇవ్వాల్సిన అప్రూవల్స్ పరంగా గానియండి, అన్నిటిని కూడా మేము త్వరితగతిన ఇస్తాము. రియల్టర్స్ కూడా ఆ దిక్కుగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి. అక్కడికి మంచి మంచి కంపెనీలే వస్తాయి. కేవలం ఫార్మా కాదు. అసలు అక్కడ ఓ ఫోర్త్ సిటీ నిర్మించాలనుకుంటున్నానని, దానిలో భాగంగా వెరీ రీసెంట్‌గా కూడా ఒక స్కిల్ యూనివర్సిటీకి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ ఒక క్రికెట్ స్టేడియంకి అప్రూవల్ పెట్టారు. బీసీసీఐతో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు. సో, ఒక స్పోర్ట్స్ సిటీ అని చెప్పి అనౌన్స్ చేసి ఒలింపిక్స్ కానియండి, ఇలా జాతీయ క్రీడలు జరగబోతాయి. సో, వీటన్నిటికి కూడా హైదరాబాద్ నగరాన్ని రేపు భవిష్యత్తులో ఒక అడ్డాగా చేయాలనే ఒక కాన్సెప్ట్, అంటే వాళ్ళు ఏదైతే ఒక ప్లాన్ గానియండి, వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళు చెప్తున్నారో, డెఫినిట్‌గా మనం చూస్తే అది పాజిటివ్ వేలోనే ఎళ్తుంది. ఎందుకంటే స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా ఆనంద్ మహీంద్ర గారిని ఉండమన్నారు. మీరు అది కూడా గమనించారు. మరి ఆనంద్ మహీంద్ర గారు మీకు తెలుసు మహీంద్రా సంస్థల్ని ఏ స్థాయిలో అవును. ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన చాలా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి గానియండి, ప్రభుత్వాలకి సహాయం చేయటంలో గానియండి, అన్నిట్లో కూడా ఆయన ఒక ఒక మంచి స్థాయిలో మనకు పేరున్న వ్యక్తి. ఆయనకంటూ ఒక ఫిలాసఫీ గానియండి, ఒక సిస్టమాటిక్ ఎళ్ళారు. అలాంటి వ్యక్తిని ఆ సంస్థకు పెట్టారంటే డెఫినిట్‌గా ఆ సంస్థను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన వీళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు అలా చేశారని నేను నమ్ముతున్నాను. సో, ఖచ్చితంగా ఆ ఫోర్త్ సిటీ పరంగా కూడా వీళ్ళు కొంచెం అగ్రెసివ్‌గానే ఎళ్తున్నారు. సో, డెఫినిట్‌గా నిజంగా కూడా నేను చెప్పేదేందంటే, మౌలిక వసతులనేవి హ్మ్. ప్రాపర్ రోడ్ నెట్వర్క్, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ మినిమమ్ మౌలిక వసతులు మనం ఒక ఏరియాలో ఉండటానికి మనకు అవసరమై ఒక ఓకే. నిత్యావసరాలు లాంటివి. సో, ఇలాంటివన్నీ ఎప్పుడైతే ఒక ఏరియాలో ప్రాపర్‌గా క్రియేట్ చేసి, ప్లాన్ చేసి, మనం గనక డెవలప్ చేస్తే భవిష్యత్తులో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయాలండి ఏదైనా. మనందరం రెగ్యులర్‌గా చూస్తా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు మనకన్నా 20, 30 సంవత్సరాలు ముందు ఆలోచిస్తా ఉంటాడు. ఈరోజు అవును. ఆయన 2045కి మాస్టర్ ప్లాన్ అంటున్నారు. అవన్నీ ఏందంటే మరి భవిష్యత్తు గురించి ఆలోచన చేయటమే కదండీ! ఇవాళ మనం ఉన్నాం. మన పిల్లల కోసం ఒక బ్యాంక్‌లో ఒక డిపాజిట్ ఏస్తున్నాం. లేదా ఒక ఆస్తి కొంటున్నాం. ఎందుకు? వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని. ఇవాళ అతను ఏదో ఒక సిక్స్త్, సెవెంత్ చదువుకుంటున్నాడు. రేపు ఇంజినీరింగ్‌కెళ్తాడు. ఈరోజు ఇంజినీరింగ్ ఫీజు 1,50,000 ఉంది. ఆ రోజు 5,00,000 ఉండొచ్చు. సో, ఆ ఖర్చుల్ని మనం మెయింటైన్ చేసుకోవడానికి ఈరోజు మనం ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. అట్లనే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వచ్చే ప్రభుత్వాలు ఎవరైనా గాని, ఆ ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు ఖచ్చితంగా ఈ మౌలిక వసతులు క్రియేట్ చేసి కొత్త ఏరియాస్‌ని డెవలప్ చేసినప్పుడు ఏమైద్దంటే, ప్రజలు గూడా ఇప్పుడు అక్కడ అవసరాలు వాళ్ళ అవసరాలు తీరేవన్నీ ఉన్నాయనుకోండి, ప్రజలు కూడా బయటికెళ్తారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కార్లున్నాయి. సో, అవును. ఖచ్చితంగా బయటికెళ్తారు. దానివల్ల ఏమవుతుంది, ఈ సిటీ మీద ఏదైతే ఇప్పుడు ఈ సిటీలో మనం ఏదైతే ఈ కాంక్రీట్ జంగల్‌లాగా అయిపోయిన ఇప్పుడు ఈ సిటీలో, ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి గానియండి, పొల్యూషన్ నుంచి గానియండి, వాటర్ ప్రాబ్లమ్ గాని, డ్రైనేజ్ ప్రాబ్లమ్ గాని, ఈరోజు వర్షం పడుతుందంటే, ఇయాల వర్షం పడిందంటే రేపు స్కూలుకి సెలవివ్వాలి. ఆఫీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోమని చెప్తున్నారు. ఐటీ కంపెనీలు కానించి అందరూ. పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మీకు పనుంటేనే రోడ్డు మీదకి రండి. లేకపోతే దయచేసి రాకండి ఎవరు అని. అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది మనకి? అంటే ఒక 10,00,000 జనాభా ఉండాల్సిన అటువంటి ఒక పర్టిక్యులర్ ఏరియాలో మనం నియర్లీ 50,00,000 మంది ఉంటున్నాం. అవును. దానివల్ల ఏమవుతుంది? ఆ ఏరియాలో ఆ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానియండి, ఆ ఏరియాలో వచ్చే ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ వల్ల గానియండి, ఆ ఏరియాలో పొల్యూషన్ ప్రాబ్లమ్స్ కానియండి, ఆ ఏరియాలో ఉన్న అండర్‌గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ మనకు సరిపోవట్లేదు. దానివల్ల ఈ కష్టాలండి. ప్రజలు గూడా తెలివిగా ఆలోచించి, అందరం గుంపుగా ఓ చోట ఉండకుండా, మనం మనకి ప్రకృతిని మనం దృష్టిలో పెట్టుకొని, మనకేదైతే ఈ వాటర్ గానియండి, మనకేదైతే మౌలిక వసతులున్నాయో, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొంచెం మనం గూడా ఎక్కడో ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ ఇట్లాంటి ఆటిని ఎంకరేజ్ చేయకుండా, మంచి ఏరియాలో డీటీసీపీ గానియండి, హెచ్ఎండీఏ గాని అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి ఆటిలో కొనుక్కుంటే డెఫినిట్‌గా మంచిదండి. సో, మీకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. మేము ఇక్కడ అవునండి. మోసపోయామండి, అక్కడ మోసపోయామండి అని ఇట్లా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఇందులో మీకు ఎక్కువ దేనిపైన కాల్స్ వస్తూ ఉంటాయి? ఎక్కువ ప్రీ బుకింగ్‌ల మీద వస్తున్నాయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే, మేము అప్రూవల్‌కి పెట్టాం మా ప్రాజెక్టు. మేము ఇక్కడ ఓ 10 ఎకరాల్లో ఇన్ని విల్లాసో లేకపోతే ఇన్ని అపార్ట్మెంట్‌లో కట్టబోతున్నాం. ఈరోజు మీరొచ్చి టోటల్ పేమెంట్ చేసుకుంటే ఇమ్మీడియేట్‌గా మీకు ఒక రూ. 5,000కి ఇస్తాం. రూ. 5,000 ఇంటూ ఒక 2,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అంటే మీకు ఒక రూ. 1,00,00,000 పడుతుంది. ఈ ఎమ్యూనిటీస్‌కి ఇంకో 10,00,000 20,00,000 మీరు ఇది కట్టేస్తే ఇమ్మీడియేట్‌గా మీకు 3 ఇయర్స్‌లో ఇక్కడ నేను ప్రాజెక్ట్ నిర్మించి
మీకు ఆ ఫ్లాట్ ఇస్తా, లేకపోతే ఆ విల్లా ఇస్తా అని చెప్పి మీ దగ్గర ఒక కమిట్మెంట్ అవుతున్నారు. టోటల్ పేమెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇవాళ అతనికి ఇంకా పూర్తి స్థాయిలో అప్రూవల్ రాలేదు. అతనికి కనీసం అక్కడ శంకుస్థాపన చేయలేదు. ఎటువంటి యాక్టివిటీ చేయలేదు. ఇది ప్రీ బుకింగ్ కింద వాళ్ళు తీసుకుంటున్నారు. దానికి వాళ్ళు చెప్పే రీజన్ కూడా ఏంటి? నాకు ఇంకో 3 నెలల్లో అప్రూవల్ రాబోతుంది. వచ్చిన తర్వాత నేను దీన్ని రూ. 7,000 పెడతాను. ఆ తర్వాత 1 ఇయర్‌కి 8,000 అమ్ముతాను. ఆ తర్వాత 9,000 అమ్ముతాను. మీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి ఇది 9-10,000 ఉంటుందని చెప్తుంది. ఆ! చాలా మంది మధ్య తరగతి వాళ్ళు, ఎగువ మధ్య తరగతి వాళ్ళు, అంటే ఆశపడి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండి. యాహ్! వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? అరే! తక్కువ రేట్‌లో రేపు వస్తుంది రేపు అనంటే ఇవాళ 5,000 అంటున్నారు. సంవత్సరం తర్వాత 6,000 అంటున్నారు. హ్మ్. అంటే నాకెంత మిగులుతుంది? సో, అని చెప్పి వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళ దగ్గర ఉన్న సేవింగ్సే కాకుండా కొంచెం అప్పో, సప్పో లేదా ఒక చిట్టుబాడో లేదా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఏదన్నా ఒక ప్రాపర్టీయో ఏదైనా ఉంటే దాన్ని కూడా సేల్ చేసి తీసుకొచ్చేసి వీళ్ళకి కట్టి వీళ్ళతో ఆ అగ్రీమెంట్, జస్ట్ ఒక అగ్రీమెంట్ అండి అది. చేసుకొని యెస్, నేను ఓ ఫ్లాట్ కొనుక్కున్నాను. ఇంకో 3 ఇయర్స్‌లో నాకు పలానా కోకాపేటలోనో, పలానా నార్సింగ్‌లోనో నాకిట్లా ఓ ఫ్లాట్ రాబోతుంది. రేపు అది నాకు హ్యాండ్ ఓవర్ అయ్యే రోజుకి నా రూ. 1,00,00,000 ఉంటది అని వీళ్ళు ఆనందపడుతున్నారు. కానీ కట్ చేస్తే అదేం జరుగుతుంది? 3 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్ట్ వాళ్ళు ఇవ్వట్లేదు. అవును. మినిమమ్ 5 ఏళ్ళు తీసుకుంటున్నారు. 5 ఏళ్ళు తీసుకుంటున్నారు. ఎంతోమంది నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళే కొనుక్కొని మోసపోయారు. మసీదు బండ దగ్గర ఉన్న ఎస్ఆర్ఎంలో నాకు తెలిసిన మా మిత్రులే 4,500, 4,600 చొప్పున ఎస్ఎఫ్టీ 2019లో తీసుకున్నారు. 2019 19లో. సంవత్సరంలో టోటల్ పేమెంట్ కట్టారు. 2,200 ఎస్ఎఫ్టీ ఇంటూ రూ. 4,500 కట్టేసి వాళ్ళు టోటల్ అమౌంట్ కట్టేసి ల్యాండ్ లార్డ్ షేర్ కొనుక్కున్నారు. ఈ రోజు గమనిస్తే ఈ రోజుకి వాళ్ళు గృహప్రవేశం చేయలేదు ఇంతవరకు. ఈ రోజు 2024 మనం సెప్టెంబర్‌కి వచ్చాం. ఈ రోజుకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు, వాళ్ళు గృహప్రవేశం చేయలేదు. ఈ విధంగా మోసపోతున్నారండి ప్రజలు. ఇది ఏంటంటే మనకేదో బెనిఫిట్ అయిద్ది. రేపు ఇలా పెరుగుతున్నాయి గదా! సో, ముందే మనం ఏదో రూ. 10 మన దగ్గర ఉన్నాయి. లేకపోతే ఇంకో రూపాయి అప్పు చేసో ఇట్లా కొనుక్కుంటే రేపు మన పిల్లలకి మంచి అసెట్ ఇచ్చినోళ్ళం అవుతాం. మనకు గూడా తక్కువలో వస్తది అని చెప్పి పాపం వాళ్ళు ఆశపడుతున్నారు. ఈ ఆశను కలిగిస్తుంది ఈ రియల్టర్స్. రియల్టర్ అనే అతను డబ్బు తీసుకొచ్చి పెట్టి వ్యాపారం చేయకుండా అతను రూ. 10తో కేవలం వచ్చి రూ. 100 ప్రజల దగ్గర నుంచి అలా గ్యాదర్ చేసి ఆ డబ్బులతో ప్రాజెక్ట్ చేస్తాడు. సరే, నువ్వు డబ్బులు గ్యాదర్ చేసావు. ఆ ప్రాజెక్ట్ అన్నా కరెక్ట్‌గా చేస్తున్నావా? నీ ప్రాజెక్ట్ అవసరమైన అప్రూవల్ తొందరగా తెచ్చుకుంటున్నావా? కనీసం ఆ ప్రాజెక్ట్‌కి నీకు కన్‌స్ట్రక్షన్‌కి అవసరమైన మెటీరియల్ అన్నా నువ్వు ఈ వచ్చిన డబ్బులతో ప్రొక్యూర్ చేసుకుంటున్నావు అంటే లేదు. ఇంకెక్కడో కొత్త ప్రాజెక్ట్‌కి అడ్వాన్స్‌లు ఇచ్చుకోవటం, ఇతనెక్కడో ఇతనికి నచ్చిన అసెట్స్ కొనుక్కోవటం, పొలాలు కొనుక్కోవటం, లగ్జరీ కార్లు కొనుక్కోవటం, ఇంట్లో వాళ్ళకి డైమండ్ నెక్లెస్‌లు కొనిపెట్టడం, ఇలా చేసుకొని ఈ ప్రాజెక్ట్‌లు ముందుకు తీసుకెళ్లకుండా దాంట్లో కొనుక్కున్న వాళ్ళందరిని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ ప్రాజెక్ట్ ఇలా అని కమిట్ అయ్యి మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి, "సార్ నేను ఇలా కొనుక్కున్నానండి. 4 సంవత్సరాలయింది. అతను చేయట్లేదండి. నేను టోటల్ పేమెంట్ కట్టాను. నా పరిస్థితి ఏంది? నేను లీగల్‌గా ప్రొసీడ్ అవ్వచ్చా? నాకు ఎటువంటి రైట్స్ ఉంటాయి" అంటున్నారు. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఒకటి. మీరు లీగల్‌గా ప్రొసీడ్ అవ్వటానికి మీరు ఒక అప్రూవల్ దాంట్లో కొనుక్కున్నారా? మీకు రిజిస్ట్రేషన్ అయిందా? మీకు కనీసం మీకు కనీసం అతను ప్రీ బుకింగ్ చేసుకోమని గవర్నమెంట్ ఎక్కడన్నా అతని అప్రూవల్ అతనికి వైబిలిటీ ఇచ్చిందా? హ్మ్. ఏమీ లేవు. మీకే తెలుసు మీరు చేసిన తప్పని. అది మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక ఇండిపెండెంట్ అగ్రీమెంట్. అవునా కాదా? ఇట్లా చాలా మంది ఏంటంటే ఇలానే వీళ్ళ మోసపోతున్నారు. వీళ్ళకున్నటువంటి భవిష్యత్ అవసరాలు, భవిష్యత్తులో పెరుగుతుందన్నటువంటి వీళ్ళ దగ్గర వాళ్ళకంటూ ఒక ఇది ఉంటుంది కదండీ! రేపు ఇంత పెరిగిద్దేమో అనే ఒక ఆశ ఉంటది కదా! దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు రియల్టర్స్ అందరూ. ప్రతి ఒక్క కంపెనీ అండి. ఇవాళ ప్రతి కంపెనీ కూడా ఈ ప్రీ బుకింగ్ అని చెప్పి మోసాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో మీకు నిద్రలేస్తే జరిగే ఒక 100 మోసాల్లో ప్రీ బుకింగ్ మోసాలు ఒక 70-80% ఉంటాయి. వాహ్! అంత దారుణంగా ఉంది ఇక్కడ మార్కెట్. దీనికి రేరాల్ అని చెప్పి, క్రెడాయిల్ అని వీళ్ళందరూ కూడా ఎవరికాళ్ళు ఒక సంస్థ వస్తుంది తప్పితే, వాళ్ళు ఆ సంస్థ ఫార్మ్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పే మాటలు వేరు, జరుగుతుంది వేరు. ఈరోజు క్రెడాయ్ అన్నారు. క్రెడాయ్ ఏం చేస్తున్నారు? ప్రాపర్టీ షోలు కండక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రాపర్టీ షోలు కండక్ట్ చేసుకుంటున్నారు. క్రెడాయిలో సభ్యత్వం తీసుకున్నటువంటి ఎన్ని కంపెనీలు ఇయాల ప్రీ బుకింగ్‌లు చేస్తున్నాయి? తప్పు ఇది. మీరు ప్రీ బుకింగ్ చేయకూడదు. ప్రీ బుకింగ్ వల్ల ఇన్ని సమస్యలున్నాయి. రీసెంట్‌గా సాహితీ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇట్లా ప్రీ బుకింగ్‌లో జనాల దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని ₹400,00,00,000 ఫ్రాడ్ చేసి ఎళ్ళిపోయారు. దుబాయ్ పారిపోయారు. ఇలా హ్మ్. జరిగింది. ప్రజలు ఇదవుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్మరు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ సంస్థలు ఎందుకు ఫార్మ్ అవుతున్నాయి? అవును. ఒక ప్రజలకు ఒక మంచి చేస్తాం. హైదరాబాద్ నగరాన్ని మేము అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్ ఇంత గ్రోత్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఇంత గ్రోత్ పెరుగుతుంది
అని వీళ్ళు మీటింగ్లు పెట్టి చెప్తున్నారే కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే 200% సేఫు. మీ రూపాయి ఖచ్చితంగా రూ. 10 కాపోయినా రూ. 2 అవుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ ఉండవు. ఇల్లీగల్ లేఅవుట్స్ ఉండవు. అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీలుండవు. ప్రభుత్వం ఇచ్చే అనుమతులకు లోబడే అందరూ కడతారు. డీవియేషన్స్ చేయరు. ఇక్కడ బిల్డర్స్ గాని, ఆ! ఇక్కడ లేఅవుట్లు అభివృద్ధి చేసేవాళ్ళు గాని చాలా పక్కాగా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకు లోబడే కడతారు. కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 మెయింటైన్ చేస్తారు. ధైర్యంగా కొనుక్కోండి అని రేరా గాని, ఈరోజు ఈ క్రెడాయిలు గాని చెప్పగలిగిన పరిస్థితి ఉందా? ఏమీ లేదు. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి దిగొచ్చంటారా? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే ఒకటండి, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ డెఫినిట్‌గా బాగుంది. రెండోది, దీంట్లో ఎవరు దిగినా డబ్బులు పెట్టుకొని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు పెట్టిన రూపాయికి రూ. 2 వస్తాయి. దాంట్లో డౌట్ లేదు. కాపోతే నేనొకటి చెప్పా. రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది కేవలం ఒక వ్యాపారమే కాదు. ఇది పేద మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఎన్నో ఆశలతో వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ చదువుల కోసం నమ్మి రేపు భవిష్యత్తులో మనం ఇక్కడ కొనుక్కుంటే రూ. 10 వస్తాయి. మన పిల్లల్ని బాగా చదివించుకుందాం, వాళ్ళు అమెరికాలో పంపించుకుందాం, లేకపోతే మనం రిటైర్డ్ అయిన తర్వాత మనకి ఒక ఇల్లు కట్టుకోవడానికైనా, ఇంకో దానికని ఇలా రకరకాల ఆశలతో కొనుక్కుంటున్నారు. సో, మనం ఏదో ఇవాళ మనం వచ్చే లాభం సరిపోక ఇంకా రూపాయికి రూ. 10 సంపాదించాలనే దురాశకెళ్ళి మనం ఇల్లీగల్‌గా అనాథరైజ్డ్‌గా చెరువుల్ని కబ్జా చేసి దాంట్లో కూడా ఓ 10 ప్లాట్‌లేద్దాం. దాంట్లో కూడా ఒక అపార్ట్‌మెంట్ కడదాం. లేకపోతే ఒక విల్లాలు కడదాం. డీవియేషన్ చేసి రోడ్లు గానియండి, పార్కులు గాని, డెవలప్‌మెంట్లు కూడా మౌలిక వసతులు డెవలప్ చేయకుండా కొంతమంది ముందే ప్లాట్లు అమ్మేసి వెళ్ళిపోవటం, ప్రజల్ని ఇబ్బంది పెడతాం. రేపు వాళ్ళు అమ్ముకోవాలంటే వాళ్ళ అవసరం వచ్చింది. ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. ఒక మేజర్ హెల్త్ ఇష్యూ. ఓ రూ. 10,00,000 డబ్బులు అవసరమైంది. ఆ ఆస్తి అమ్ముకుంటే నాకేదైనా రూ. 10 వస్తాయి అని వాళ్ళు ఎదురు చూసే పరిస్థితి. వాళ్ళు ఆ ప్రాపర్టీ అమ్ముకోవడానికి ప్రతిరోజు ఎదురు చూసి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంక వాళ్ళకి భరోసా అయింది రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తే, నాకు నా డబ్బులు ఎక్కడికి పోవు, 100% సేఫు అని భరోసా ఎవరిస్తారు? మనం కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఎవరికైనా ఒకటే చెప్తున్నాను. మీరు ఒక దృఢమైన సంకల్పంతో, నేను ప్రభుత్వం ఇచ్చే అనుమతులకు లోబడి, నేను ఎటువంటి అక్రమ కట్టడాలు గాని, లేకపోతే అక్రమ నిర్మాణాలు గాని, లేదా అక్రమంగా వేరే ల్యాండ్ ఆక్రమించుకొని ప్లాట్‌లే ఇస్తాను. ఇట్లాంటివి చేసి నేనేదో కోట్లు సంపాదించాలనుకుంటే మాత్రం దీనికన్నా ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించుకునే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అయి చూసుకోండి. అనవసరంగా వీటిలోకొచ్చి మీరిక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడతమే కాదు, మీరు సొసైటీని డ్యామేజ్ చేస్తున్నారు. ఆ సొసైటీకి జరిగే డ్యామేజ్ చాలా ఇబ్బందికరం. ఆ సొసైటీలో మీరు కూడా ఉన్నారు. అది మర్చిపోకండి. ఓకే. మనం ట్యాంక్ బండ్ గూడా చూసుకున్నట్లయితే గత 20 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే చాలా పెద్దదని మేము విన్నాము. అండ్ ఇప్పుడు మా జనరేషన్‌లో చూసినట్లయితే అంటే చాలా చిన్నగా అయిపోయింది. అండ్ చుట్టుపక్కల గూడా మనం చూసినట్లయితే గనక చాలా షాప్స్ పడ్డాయి. అదే విధంగా కొన్ని పార్క్స్ పడ్డాయి. సో, దీనికి గూడా అంటే హైడ్రా కూల్చివేతలు అవకాశం ఏమైనా ఉందంటారా? ఒకటండి, ఖచ్చితంగా మీరన్నది 100% నిజం. ఒకప్పుడు ఉన్న ట్యాంక్ బండ్ గానియండి, ఈరోజు మనం చూస్తుంది కానీ దాని విస్తీర్ణం చాలా మారిపోయింది. రకరకాల ఆక్రమణలు జరిగినాయి. అలానే ప్రభుత్వం గూడా కొంత పార్కుల పరంగా గానియండి, ఆటిలో డెవలప్‌మెంట్లు చేయటం గానియండి, అటు పక్క బోట్ క్లబ్ అని ఒకటి రావటం గానియండి, రకరకాల యాక్టివిటీస్ జరిగినియి. అక్కడ నీరా కేఫ్‌లని అలాంటివి గూడా గత అవును. ప్రభుత్వం గూడా కొన్ని స్థాపించటం. ఈ వాస్తవంగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా గూడా వాటర్ బాడీలో నుంచి వీళ్ళు ముందుకెళ్ళి చేసినవేనండి. ఖచ్చితంగా మరి డెమాలిష్ చేయాలా అంటే, మరి ప్రభుత్వం గనక గట్టిగా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని గూడా డెమాలిష్ చేయాల్సిందే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ప్రభుత్వం ఉంది గదా అని జెప్పి దాన్ని వెనకేసుకు రాకూడదు. సామాన్య ప్రజలు గానియండి, బడా బాబుల్ని ఎలానో అలా ఇది గవర్నమెంట్‌ది గూడా డెఫినిట్‌గా అయితే ఆక్రమణలు తొలగించాలనుకుంటే ప్రభుత్వం అక్కడ చేసినటువంటిది ఏదైతే ఉందో వాటిని గూడా తొలగించాలి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముచర్ల ఫోర్త్ సిటీ పైన మీ అభిప్రాయం ఏంటి? అండ్ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇది పూర్తి చేస్తుందంటారా? ముచ్చెర్ల ఫోర్త్ సిటీ అనేది మాత్రం మంచి కాన్సెప్ట్ అండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ ముచ్చెర్ల దగ్గర ఏదైతే ఆల్రెడీ ప్రభుత్వం ఒక 20,000 ఎకరాలు సేకరించి పెట్టారు. అది ఫార్మా సిటీ కానీ గత ప్రభుత్వం ఇప్పుడు కాదు, దాదాపు సుమారు 7-8 ఏళ్ళు క్రితం ఈ భూమిని సేకరించడం జరిగింది. ప్లస్ ఇంకొకటేందంటే ఇక్కడ నిర్మిస్తారా? ఇవన్నీ జరుగుతాయి అనే దానికి ఒక చిన్న మీకు ఉదాహరణ చెబుతాను. ఈరోజు
ఇలా ఒక కొత్తగా ఒక సిటీ గాని, ఇలాంటిది ఏదైనా నిర్మించుకోవడానికి ఒక 20,000-25,000, 30,000 ఎకరాలు కావాలి. ఇవాళ అమరావతికి గూడా మనకి 33,000 ఎకరాలు ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి తీసుకొని డెవలప్ చేసి వాళ్ళకి కొంత షేర్ ఇచ్చి, కొంత ప్రభుత్వం తీసుకుంది. సో, అలా కాన్సెప్ట్‌లో ఇవాళ మీరు చూస్తే ఇంత భూమి సేకరించడం ఒక చోట అనేది అక్కడ ప్రభుత్వం భూమి కూడా సుమారు 6,000 ఎకరాలుంది. సో, అది గూడా వీళ్ళకి కలిసొచ్చిన అంశం. రెండోదేందంటే ఈరోజు ఒక కొత్త ఏరియా అంటే ఇప్పుడు అక్కడ కాకుండా ఇంకో చోటకెళ్ళాలా అంటే మరి ఇప్పుడు అక్కడ మళ్ళీ ప్రభుత్వం భూమి సేకరించాలి. భూమి సేకరించాలేమంటే ఇవాళ 1:3 కాంపన్సేషన్ పే జేయాలి. సో, ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. సో, ఖచ్చితంగా వాళ్ళకేదైతే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆల్రెడీ ఎక్వైర్డ్ అయినటువంటి ఆ 20,000 ఎకరాల భూమి ఉందో, దానికి అదనంగా ఇంకొక 5,000 ఎకరాలు వచ్చేసి మొత్తం ఈ 25,000 ఎకరాల్లో ఈ ఫోర్త్ సిటీ నిర్మిస్తామని మనకి సీఎం గారు చెప్పడం జరిగింది. డెఫినిట్‌గా ఇది అయితే మంచి ఆలోచన. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి 15 నిమిషాల్లో ఎళ్ళిపోవచ్చు. ఎయిర్‌పోర్ట్ నుంచి 20 నిమిషాల్లో కనెక్టివిటీ ఉంది. ఈరోజు మీరు గమనిస్తే ఒక ఈ ఎన్ఆర్ఐస్ గానియండి, అది ఇండియా నుంచి ఎళ్లి అక్కడ యూఎస్ కానియండి, ఇతర దేశాల్లో సెటిల్ అయినటువంటి మన భారతీయులు గానియండి, లేదు ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద సంస్థలు ఏదైనా మన ఇండియాకి వస్తే, వాళ్ళు జనరల్‌గా చూసుకునేదంటే ఎయిర్ కనెక్టివిటీకి ఎంత దూరం ఉంది. ఓకే. ఒక ఇంటర్నేషనల్ ఒక ఎయిర్‌పోర్ట్ ఉందా? దాని నుంచి మనకి ఎంత డిస్టెన్స్‌లో ఉంది? ఇలాంటివే వాళ్ళు చూసుకుంటారు. సో, ఇప్పుడు అలాంటి సంస్థలకేందంటే ఇది ఖచ్చితంగా మంచి లొకేషన్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి దగ్గర, ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర, ప్లస్ మరీ ముఖ్యంగా అక్కడ సాయిల్ మంచిది. రెడ్ సాయిల్ ల్యాండ్స్ ఎక్కువున్నాయి. రెండోది అండర్‌గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ బాగున్నాయి. ఇంకొకటి పవర్ పరంగా గూడా వీళ్ళు భయంకరమైన కొత్త లైన్స్ గూడా ఎయాల్సిన అవసరం లేదు. వెరీ నియర్ అండ్ వెరీ క్లియర్‌గా తెలంగాణ పవర్ గ్రిడ్ గూడా ఉంది ఆ దగ్గరలో. సో, ఇట్లాంటి వీళ్ళకి మౌలిక వసతులు గూడా ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్ చేసుకునే రిసోర్సెస్ గూడా బాగున్నాయి. రెండోది శ్రీశైలం హైవే ఉంది ఈ పక్క. అటు చూస్తే సాగర్ హైవే ఉంది. ఈ రెండిటి నుంచి ఈ ల్యాండ్ ఏదైతే 20,000 ఎకరాలు ఉందో ఈ రెండిటికి మధ్యలో ఉంది. సో, ఇప్పుడు ఒక ఎయిర్‌పోర్ట్‌కి గనక అటు బెంగుళూరు హైవే, ఇటు శ్రీశైలం హైవే మధ్యలో 5,500 ఎకరాల్లో అప్పుడు ఆ రోజు ఎయిర్‌పోర్ట్ అనేది డెవలప్ చేశారు. అవును. సో, దానివల్ల ఇవాళ 2 హైవేల నుంచి రావటం వల్ల ఏమవుతుంది? కొంత ట్రాఫిక్ అనేది ఒక హైవే మీదే పడకుండా మనకు డివైడ్ అవుతుంది. సో, అట్లా రేపేమవుతుంది అటు యాచారం నుంచి, సాగర్ హైవే నుంచి అలా రేపు ఆ ఫోర్త్ సిటీ కనెక్షన్ ఉంటుంది. ఇబ్రహీంపట్నం అటు యాచారం నుంచి కూడా రావచ్చు. అలానే ఇటెళ్తే గనక ఇటు కందుకూరు గాని, కడతాల్ నుంచి కూడా కనెక్షన్ వస్తుంది. అవును. సో, దానివల్ల మల్టిపుల్ కనెక్షన్స్ రావటం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ రేపు ప్రాబ్లమ్స్ ఉండవు. రెండోది మనకి ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉండడం, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉండడం. రేపు నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో దానికి కూడా ఒక 7-8 కిలోమీటర్స్ పరిధిలోనే ఈ ల్యాండ్ ఉంటుంది. సో, ఇట్లా అన్ని మౌలిక వసతులు అంటే ఇప్పుడు ఏమీ లేని దానికి వీళ్ళు జీరో నుంచి ప్రతి రోడ్డు డెవలప్ జేయాలి. ప్రతి ఇప్పుడు పవర్ లైన్ ఓ 10 కిలోమీటర్ల అవతల నుంచి డెవలప్ చేసుకురావాలి. ఆ! ఇట్లా ఇయన్నీ చేయాలంటే ఏమవుతుంది? మనకి చాలా ఫండ్స్ కావాలి. హ్మ్. సో, ఎప్పుడైతే ఇవన్నీ కొంత డెవలప్‌డ్‌గా మనకు అందుబాటులో ఉన్నాయో, మన జేబులో నుంచి రేపు ప్రభుత్వం దీనికి వాళ్ళు ఖర్చు పెట్టాల్సింది ఒక బడ్జెట్‌లో నిధులు కేటాయించుకుంటారు. అవును. లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇక్కడ మేము డెవలప్ చేసుకుంటున్నాం కొంత నిధులు ఇవ్వమని అడుగుతారు. లేదా అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటది. ప్రపంచ బ్యాంక్ దగ్గర గానియండి, ఇతర సంస్థల దగ్గర. సో, అవి తగ్గించుకోవచ్చు. అవి మిగులుతాయి. అంటే ఓ 25,000 ఖర్చు పెట్టాల్సిన దగ్గర ఒక 10,000 ఖర్చు పెట్టుకుంటే సరిపోయింది. సో, ప్లస్ ఇంకోటేంది ఎప్పుడైతే ఈ రిసోర్సెస్ అన్నీ బాగున్నాయో, మౌలిక వసతులు డెవలప్ అయ్యున్నాయో, అభివృద్ధి కూడా త్వరితగతిన జరిగిద్ది. ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉండబట్టేగా మొన్న ఇమ్మీడియేట్‌గా ఒక 70 ఎకరాలు స్కిల్ యూనివర్సిటీకి కేటాయించి, ఇమ్మీడియేట్‌గా మూడో రోజే పోయి దానికి శంకుస్థాపన చేసి, ఆనంద్ మహీంద్ర గారిని తీసుకొచ్చి దానికి చైర్మన్‌ని చేసి, దాన్ని స్పీడప్ చేశారు. ఫ ఈ ఇయరే వేరే భవనం కేటాయించారు ఇక్కడ లోకల్‌గా. దాంట్లోనే కొన్ని కోర్సెస్ మొన్న సీఎస్ గారు కూడా ప్రకటించారు. ఒక 12 కోర్సులు. సో, ఆటోమేటిక్‌గా ముందు ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచే క్లాసెస్ కూడా అకాడమిక్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. సో, ఇయన్నీ మనకేందంటే ఒక అడుగు ముందుకేశారు. సో, అవును. ఇప్పుడు బీసీఎస్ఐతో చర్చించారు. ఒక స్టేడియం అన్నారు. ప్లస్ స్పోర్ట్స్‌కి సంబంధించిన ఒక సొసైటీలాగా తయారు చేస్తారన్నారు. ఇవన్నీ కూడా డెఫినిట్‌గా నేను చెప్తున్నా కదండీ. ఒక్కొక్కటి అంటే ఒకటిగా స్టార్ట్ అయ్యి 2 అవుతుంది. రేపు 2 10 అవుతాయి. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు గానియండి, కొత్తగా ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీ అని ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు మీరు చూస్తే ఇంతకుముందు రంగారెడ్డి కలెక్టరేట్ మనకి లడ్డిగపూల్ దగ్గర ఉండేది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి మీకు కొంగర కలర్ అని చెప్పి ఏదైతే మన ఔటర్ రింగ్ రోడ్ శ్రీశైలం హైవే ఔటర్ రింగ్ రోడ్ మనం దిగుతామో అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్స్ పరిధిలో ఉంటుంది. అక్కడికి ఆల్రెడీ మార్చారు. ఇప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ అక్కడి నుంచే ఫంక్షన్ చేస్తుంది.
ఇప్పుడు ఆ పక్కన ఫాక్స్కాన్ వస్తుంది. ఇట్లాంటి ఈ సంస్థల వల్ల ఏందంటే ఆటోమేటిక్‌గా ఈ ఏరియాస్ అన్నీ డెవలప్ అవుతాయి. సో, ప్రజలు గూడా ఏం జేస్తారు, రేపు ఇప్పుడు ఆటిలో పనిచేసే వాళ్ళందరూ రోజు ఈ అమీర్‌పేట నుంచో, సీనియర్ కాలనీయో, జూబ్లీ హిల్స్ నుంచి అయితే రోజు వెళ్లరు గదా! ఆ నియరెస్ట్ వాళ్ళు మైగ్రేట్ అవుతారు. రేపు వాళ్ళ పిల్లల కోసం ఈ స్కూల్స్ వస్తాయి. ఇక కాలేజెస్ అంటారా చెప్పక్కర్లా. ఈరోజు మనం చూస్తే అన్ని ఇంజినీరింగ్ కాలేజీలు గాని, ఇవన్నీ గూడా మనకి ఔటర్ రింగ్ రోడ్డు వీటి పరిసరాల్లోనే ఉన్నాయి. సో, డెఫినెట్‌గా ఫోర్త్ సిటీ అనేది డెవలప్ అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరన్నట్టు ఈ ప్రభుత్వ హయాంలో ఇది పూర్తవుతుందా అంటే, ఒకటి ఈళ్ళు ఈ రోజు ఎలా అయితే వెళ్తున్నారో, ఈ స్పీడ్ తగ్గకుండా ఇతర సంస్థలను గానియండి, ప్రభుత్వ సంస్థలను గూడా అటు మారుస్తా ఉన్నారు. హ్మ్. ఇవన్నీ గనక ఇలానే చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినిట్‌గా ఈ 5 ఏళ్లలో నెక్స్ట్ 5 ఏళ్లలో మాత్రం వాళ్ళు ఏదైతే ఫోర్త్ సిటీ అన్నారో దాంట్లో 20% పూర్తి చేయొచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో, ఖరీదైన విల్లాస్ గానివ్వండి, అపార్ట్‌మెంట్స్ గానివ్వండి, కొనే వాళ్ళకి ఎలాంటి అనుమతులు తీసుకుంటే బెస్ట్ అని మీరంటారు? ఒకటండి, మన దగ్గర డబ్బులున్నాయి. మనం ఏదో ఒక ప్రాపర్టీ కొందాం, ఒక విల్లా కొందాం, ఒక హై రైజ్ అపార్ట్‌మెంట్ కొందాం, లగ్జరీ కొందాం. ఇవాళ అందరు ఇవాళ అందరిలో నేను చాలా మంది దగ్గర నేను చూస్తుందేంటంటే, ప్రజలు అంటే ఎలాంటి మైండ్ సెట్‌తో ఉన్నారంటే, లగ్జరీకెళ్ళిపోతున్నారు. లగ్జరీ ఇక్కడ అయ్యేమున్నాయి, ఇయ్యేమున్నాయి. ఆ కమ్యూనిటీలో ఏమిస్తున్నారు? క్లబ్ హౌస్ ఎంత ఎస్ఎఫ్టీలో కడుతున్నాడు? ఫంక్షన్ హాల్ ఉందా లోపల? సూపర్ మార్కెట్ ఉందా లోపల? ఇంకేమున్నాయి కొత్త ఫెసిలిటీస్? ఇవి చూస్తున్నారు గానీ, అనుమతులు ఏమున్నాయి? ఎలాంటి అనుమతులు తీసుకున్నారు? హెచ్ఎండీ అనుమతి ఉందా? ఇది ఏ పరిసరాల్లో ఉంది? దీనికి రేరా అప్రూవల్ వచ్చిందా? రాలేదా? అనుమతులు ఎలా ఉన్నాయి? అలాగే ఈ బిల్డర్‌కి అనుభవం ఎంతుంది? ఇతను ఎన్ని ప్రాజెక్టులు కట్టాడు? ఎక్కడ కట్టాడు? ఇతను ఎంత క్వాలిటీగా కడుతున్నాడు? ఇతను యాస్ పర్ అప్రూవల్సే కడుతున్నాడా? ఏదన్నా అనాథరైజ్డ్‌గా గూడా ఎక్స్‌ట్రా ఫ్లోర్‌లేసి అమ్ముతున్నాడా? ఇతను ఆన్ టైమ్ కడుతున్నాడా? ఇతను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాక డెలివరబుల్స్ ఏ టైంకి ఇస్తానంటున్నాడు? ఎప్పటికి ఇస్తానంటున్నాడు? ఇవి చూడట్లేదు. అంతా కూడా ఇక్కడ కొత్త ఫెసిలిటీస్ ఏమున్నాయి? ఇక్కడ ఎన్ని క్లబ్ హౌస్‌లు కడుతున్నాడు? ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి? ఇలాంటివి చూసుకొని టెంప్ట్ అవుతున్నారు తప్పితే క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. నేను ప్రజలకు చెప్పేది అదే. ఫస్ట్ మీరు అప్రూవల్స్ చెక్ చేయండి. అతను ప్రీ బుకింగ్ నీకు రూ. 10ది రూ. 5కి ఇస్తా అనంగానే ఓకే. వెరీ గుడ్. మీ జీహెచ్ఎంసీ పర్మిషన్ వచ్చిందా? లేకపోతే హెచ్ఎండీఏ పర్మిషన్ వచ్చిందా? మీ పర్మిషన్ ఏది? మీరింతకుముందే మీ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టారు? ఒకసారి ఆ పాత ప్రాజెక్ట్ విజిట్‌కెళ్దాం పదండి. ఒకసారి ఆ ప్రాజెక్ట్ చూపించండి. అక్కడ అన్ని వసతులు డెవలప్ చేశారా? క్లబ్ హౌస్‌లు గాని, వీళ్ళిచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఏవైతే వీళ్ళు బ్రోచర్‌లో ప్రింట్ చేశారో, అవన్నీ ఆన్ గ్రౌండ్ డెవలప్ చేశారో లేదో చెక్ చేసుకోండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి పేమెంట్ షెడ్యూల్ గూడా ఉంటుంది. ఫస్టు స్లాబ్‌లు అయిపోయినాక ఇంత, బ్రిక్ వర్క్ అయిపోయినాక ఇంత, ఇన్ని ఫ్లోర్‌లు అయిపోయినాక ఇంత పే చేయాలని ప్రతి దానికి గూడా ఒక పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. అవన్నీ గూడా యాస్ పర్ షెడ్యూల్ ఉన్నాయా? లెవ్వా? ఒక స్టెప్ కంప్లీట్ అవ్వకుండానే మూడో స్టెప్‌కి సంబంధించిన పేమెంట్ గూడా తీసుకుంటున్నారా? ఇట్లా ఈ కండిషన్‌ని కరెక్ట్‌గా చెక్ చేసుకొని, అనుమతులన్నీ మనం చెక్ చేసుకున్నాక, మనం కొనుక్కోవాలి. అంతేకానీ ఏదో తక్కువకొస్తుందని ఆహ్, మనం వాళ్ళ మనకేదైతే వాళ్ళు ఒక వలేస్తున్నారో, ఆ వలలో మనమే పడిపోతున్నాం. అది మిస్ అవుతున్నాం. ఇక్కడ ప్రతిదీ మీరు ప్రశ్నించాలి. డబ్బులు మీవి. మీరక్కడ అప్పు తీసుకోవడానికి ఎళ్ళట్ల. మీరు డబ్బులు పెట్టి ప్రాపర్టీ కొనుక్కోవడానికెళ్లారు. మీరు ప్రతిదీ ప్రశ్నించాలి. ఏ రోజైనా మీకు తెలియపోతే ఒక తెలిసిన వాళ్ళని అడగండి. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళని. వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు. ఏమైనా ఇబ్బందులున్నా గూడా వాళ్ళు ఆల్రెడీ ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసినా మీకు చెప్తారు. గైడ్ చేస్తారు. ఎంతోమందున్నారు రియల్ ఎస్టేట్ గురించి మీకు కావాలంటే చెప్పేవాళ్ళు. మీరు తెలుసుకోవాలి. 1, 4 సార్లు తెలుసుకున్న తర్వాతే మనం కమిట్ అవ్వాలి. అయిన ఇప్పుడు హైడ్రా అనేది ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్‌లోనేనా? ఇంకా మన తెలంగాణ వ్యాప్తంగా మొత్తం చేస్తే బెటర్ అంటారా? మనం గత 3 రోజుల నుంచి హైదరాబాద్ గానియండి, ఖమ్మంలో గానియండి, తెలంగాణలో గానియండి, అటు ఆంధ్రప్రదేశ్‌లో గానియండి, ఎక్కడ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అవును. ఒక ప్రకృతి విపత్తును చూసాం మనం. ఖచ్చితంగా నేను చెప్పడం గాదు. వరదలు పొంగి పొర్లుతున్నాయి అని చెప్పొచ్చు. ఎందుకు అలాంటి పరిస్థితులొచ్చినియి? ఎవరు చేసిన పాపం ఇది? ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఈరోజు హైదరాబాద్‌లో ఏదైతే మొదలైందో ఈ హైడ్రా డెఫినెట్‌గా ఒక తెలంగాణ రాష్ట్రమే గాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా ఇలాంటి సంస్థలు రావాలి. కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఒక కఠిన నిర్ణయం ఈవెన్ మన ఇంట్లో మనం మన పిల్లలకో, మన భార్యకో, మనకి ఇంట్లోకి సంబంధించి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నప్పుడు కొంత మనలో గూడా బాధుంటుంది. మన ఫ్యామిలీలో గూడా పెయిన్ ఉంటుంది. అలానే ప్రభుత్వం తీసుకునే ఈ కఠిన నిర్ణయం వల్ల అటు 80% ప్రజలైతే సంతృప్తిగా ఉన్నారు. ఒక 20% అసంతృప్తి ఉంటది.
ఖచ్చితంగా ఉంటది. అది ఎక్కడ కాయిన్‌కి 2 సైడ్స్ లాగా అందరిని సంతృప్తి పరచలేం ఒక డెసిషన్‌తో. ఖచ్చితంగా అయితే ఉంటుంది. కానీ నేనైతే ఒకటే చెప్తున్నా. ప్రభుత్వం ఈరోజు ఈ చర్య హైడ్రా అనే వ్యవస్థను తీసుకొచ్చి ఏదైతే వాళ్ళు చర్యలు చేపడుతున్నారో, ఇది మన మంచి కోసమే. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. నేను 10 సంవత్సరాల క్రితం చేశాను తప్పు. 5 సంవత్సరాల క్రితం చేశాను. ఇవాళ చేయలేదు కదా! కాదు. మీరు ఏ రోజు తప్పు చేసినా ఈరోజు శిక్ష పడింది. దొంగతనం ఏ రోజు చేసినా దొరికిన రోజు అతను దొంగే. అలానే ఆ రోజు మనం ఒక అక్రమ కట్టడం మనం కొనుక్కున్నా, కట్టినా, లేదు ఒక అక్రమ కట్టడంలో మనం నివసిస్తున్నా, డెఫినిట్‌గా అది అక్రమ కట్టడం అని తేలిన రోజు దాని మీద చర్యలు చేపడతారు. సో, ఆ రోజు మనం సఫర్ అవ్వాల్సిందే. అది ఈ రోజు అనుకోండి. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా, ఇలాంటి తప్పుడు వాళ్ళు నిర్మించే కట్టడాల్లో గానియండి, వెంచర్‌లో గానియండి, ప్లాట్లు గానియండి, ఇల్లు గానియండి, విల్లాలు గానియండి, అపార్ట్‌మెంట్లు గానియండి కొనుక్కోకండి. అనుమతులని చెక్ చేసుకున్న వాటిలోనే కొనుక్కోండి. ఇది మన కోసం తీసుకొచ్చాడు. మన భవిష్యత్ తరాల కోసం తీసుకొచ్చారు. ఇది ఇలాంటి వాటిని స్వాగతించండి. ఇది మన మంచి కోసమే. ఈరోజు ఎండాకాలం వస్తే నీళ్ళు లేకుండా ఇబ్బంది పడతా, వర్షాకాలం వస్తేనే వరదలొచ్చి, తినటానికి తిండి లేక, మనకి ఎవరో వచ్చి 4 పులిహోర ప్యాకెట్లు ఇచ్చెళ్తారా? మన కడుపు ఎవరు నింపుతారా? ఎట్లా బతకాలా? ఎవరొచ్చి మనల్ని ఆదుకుంటారా అని ఎదురు చూడటం చూసుకోండి. మనం ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతి ఒడిలో ప్రకృతి వనరులను ఆస్వాదిస్తూ బతకాలి. అంతేగాని ప్రకృతి విరుద్ధంగా వెళితే మాత్రం ఖచ్చితంగా మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఈరోజు జరుగుతుందదే. మహానగరం ₹1,00,00,000 పెట్టుబడులొస్తున్నాయి. హైదరాబాద్ ఎక్కడో స్థాయికెళ్ళిపోయింది. టాప్ 10లో ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. ఆహ్, గొప్పలు చెప్పుకుంటున్నాం. హైదరాబాద్‌ని ఒక మురికి కూపం చేశాం మనం. హైదరాబాద్‌ని ఒక మురికి కూపం చేశాం మనం. ఒక్కరోజు ఒక 4 గంటల వర్షం పడితే, మరుసటి రోజు మన పిల్లలకి స్కూలుకి పంపించలేని పరిస్థితి మనది. మనం ఆఫీస్‌కెళ్ళలేని పరిస్థితి మనది. ఇళ్లల్లో నుంచి బయటికెళ్ళి నిత్యావసరాలు తెచ్చుకోలేని పరిస్థితి మనది. అవసరమా ఇలాంటి దుర్భర జీవితం మనకి? ఆలోచించుకోండి. ప్రశ్నించుకోండి. మీకు మీరే ప్రశ్నించుకోండి. రేపు ఈరోజు మీరు ఇలా ఉంటే రేపు మన పిల్లలకి మనం ఏమి ఇవ్వబోతున్నాం? డబ్బిస్తే సరిపోయిద్దా? ఇయాల డబ్బులు రక్షిస్తున్నాయా? ఇవాళ ఖమ్మం వీళ్ళందరూ మునిగిపోయారు. వాడి ఇంట్లో 10,00,000 డబ్బులుండొచ్చు. 10,00,000 డబ్బులు డాబా పైన నుంచొని చూపిస్తే అతని కడుపు నిండిద్దా? అతను హెలికాప్టర్‌లో వచ్చి తీసుకెళ్ళిపోతారా? హెలికాప్టర్‌లో గూడా ఎళ్ళలేని పరిస్థితులు నిన్న. అక్కడ ప్రజలకు సహాయం చేయడానికి. తెలుసుకోండి. వాస్తవంగా బతకండి. ప్రకృతిని ప్రేమించండి. ప్రకృతిని కాపాడుకోండి. మన వనరులను మనమే కాపాడుకోవాలి. చెట్లు పెంచుకోండి. ఇంత కమ్యూనిటీలొచ్చినియి. ఆ! ఒక రీసైక్లింగ్ యూనిట్లు పెట్టమని డిమాండ్ చేయండి. ఇది మీ హక్కు. సొసైటీలో కమ్యూనిటీలు ఫార్మ్ అవ్వటం, ఆ! పార్టీలు చేసుకోవటం, విదేశాలు పోవటం, గ్రూపులని, కిట్టి పార్టీలని కాదు. మీరు మీ వనరులు మీరు కాపాడుకోండి. రేపు భవిష్యత్తులో మీ కమ్యూనిటీలో వాటర్ ఇబ్బంది రాకుండా రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ డెవలప్ చేసుకోండి. వాటర్ రీసైక్లింగ్ యూనిట్స్ పెట్టుకోండి. మీ కమ్యూనిటీలో మీ 1000 ఫ్లాట్‌లో 10,000 ఫ్లాట్‌లో, 5,000 ఫ్లాట్‌లో, 100 ఫ్లాట్‌లో ఉన్న కమ్యూనిటీలోళ్ళు కూడా మీ వేస్ట్ వాటర్‌ని మీరే రీసైక్లింగ్ చేసుకునే ప్లాంట్స్ పెట్టుకోండి. ఒక ఫ్యామిలీకి ఎంత పడుతుంది? తలా ఒక 30,000 ఒక 50,000 యేసుకొని అలాంటి యూనిట్స్ డెవలప్ చేసుకోండి. మీ సొసైటీని చూసి ఇంకొక 10 సొసైటీలు ఆదర్శవంతంగా అయ్యే విధంగా చేసుకోండి. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలండి. దయచేసి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలకి ప్రోత్సహించండి. అడ్డుపడకండి. రెండోది భవిష్యత్తులో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. ఎక్కడైనా ఇలాంటి అక్రమ కట్టడాలు గానియండి, ఎవరైనా ఇలాంటి ఆక్రమణలు చేసి ఏమైనా వెంచర్‌లు గాని, అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు వస్తున్నా కూడా ఇమ్మీడియేట్‌గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళు టోల్ ఫ్రీ నంబర్‌లు ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు చర్యలు చేపడతారు. మనం కూడా వీటిని అపోజ్ చేయాలి. మనం ఎప్పుడు ఇలాంటి ప్రాపర్టీస్‌లో కొనకుండా వీటిని మనం ఎప్పుడైతే అపోజ్ చేస్తామో, ఆ రోజు ఇట్లాంటి ఆక్రమణదారులు, ఇట్లాంటి అనుమతులు లేకుండా నిర్మించే రియల్ ఎస్టేట్ వ్యాపారులు గూడా వాటి జోలికెళ్లరు. ఇలాంటి అక్రమ కట్టడాలు నిర్మించరు. ఎందుకంటే కొనుక్కునేవాడు లేకపోతే కట్టేవాడు ఎందుకుంటాడు? ఆటోమేటిక్‌గా మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించిన వాళ్ళం అవుతాం. రేపు మన భవిష్యత్ తరాలకి మనం ఇవ్వాల్సింది ఇదేనండి. ఎప్పుడో మనం మామిడికాయ తిన్నాం. ఆ రోజుల్లో మేము మామిడికాయలు తినేవాళ్ళం. ఈరోజు మీకు మామిడికాయలు దొరకట్లేదు. ఆ రోజు మాకు నీళ్ళు ఇన్నుండేయి. మేము చెరువులో ఈత కొట్టేవాళ్ళం. ఈరోజు పిల్లలకి మీకు చెరువులు లేవు. అప్పట్లో ఉండేయి. ఇవే మనం చెప్పాల్సింది. మన వనరుల్ని మనం ఏదైతే ఈరోజు మనకున్న వనరులున్నాయో వాటిని జాగ్రత్తగా కాపాడి మన భవిష్యత్ తరాలకివ్వాలి. దయచేసి అది తెలుసుకోండి. ఇయాల మీరు తాగటానికి నీళ్లు కొనుక్కునే పరిస్థితెళ్లారు. మన పూర్వీకులు దారిన పోయేవాళ్ళు నీళ్ళడిగితే ఇళ్లలోంచి కుండల్లో మన చెంబుల్లో తీసుకొచ్చి నీళ్ళిచ్చేవాళ్ళు. ఈరోజు పరిస్థితి ఏంటి? నిద్ర లేస్తే వాటర్ బాటిల్ కొనుక్కొని మంచినీళ్ళు తాగే పరిస్థితిలోకెళ్ళాం మనం. రేపు నెక్స్ట్ మన పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వాటర్ కొనుక్కునే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు. ఖచ్చితంగా ఇది జరుగుద్ది. అవునా కాదా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దయచేసి మారండి. హైడ్రా అనేది మన మంచి కోసం వచ్చింది. ఇది ఇక్కడే కాదు.
టోటల్ తెలంగాణనే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు, మన ఇండియాలోనే రావాలి. ఇలాంటివి జరగాలి. ఇది మన మంచి కోసమే. అదొక్కటే తెలుసుకోండి. బాధపడినా సరే మీరు అన మీరు మీరు మీకు మీ ప్రాపర్టీ డ్యామేజ్ జరగడం వల్ల మీకు కలిగిన బాధ 10%. కానీ మీకు జరుగుతున్న డ్యామేజ్ 90%. ఇలాంటివి అక్రమ కట్టడం వల్ల మీరు, మీ పిల్లలు, మీ భవిష్యత్ తరాలు బాధపడాలి. మీరొక్కళ్ళే గాదు ఈరోజు. మీ భవిష్యత్ తరాలు కూడా బాధపడే పరిస్థితి ఉంది. రేపు వాళ్ళందరూ మనల్నే నిందించుకుంటారు. అందుకని దయచేసి వీటికి దూరంగా ఉండండి. వీటిని ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే ప్రజలుగా మనం ఎప్పుడైతే వీటిని ఎంకరేజ్ చేసి తక్కువకొస్తున్నాయనో, ఏదో చెరువు పక్కన ఉందనో, వ్యూ బాగుందనో, మనం ఎప్పుడైతే ఇట్లాంటి వాటికి టెంప్ట్ అయ్యి మన బలహీనతలే వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి కారణమవుతుంది. మనం ఎప్పుడైతే వీటికి లోబీగా ముందుకెళ్తున్నామో, ఇలాంటి అక్రమ ఆటిల్లో ఇయన్నిట్లో మనం కొనుక్కుంటున్నామో, ఆక్రమణదారులు, దొంగ వ్యాపారులు, రియల్ ఎస్టేట్‌లో మోసాలు చేసి డబ్బులు సంపాదించే వాళ్ళందరూ కూడా ఇవన్నీ నిర్మిస్తున్నారు. దయచేసి వీటిని ఎంకరేజ్ చేయకండి. వీటికి దూరంగా ఉండి ప్రజలందరూ కూడా ఓపిక పట్టండి. ఒక మంచి డెసిషన్ తీసుకొని ముందుకెళ్తున్నారు. అందరూ స్వాగతించండి. డెఫినిట్‌గా మనకే కాదు, మన భవిష్యత్ తరాలకు మంచి జరిగిద్ది. సో చూసారు కదా! హైడ్రా అంటే ఏంటో, హైడ్రా వల్ల ఎంత యూజ్‌ఫుల్లో. సో చాలా మంది అనుకున్నారు. అంటే హైడ్రా వల్ల చాలా మంది నష్టపోతున్నారని గూడా అనుకున్నారు. నష్టపోయేది జస్ట్ ఒక 10%, 5% మందైతే దానివల్ల ఎంత మందికి ఉపయోగమో సో సారు మాటల్లోనే మీరైతే విన్నారు. సో హైడ్రా వల్ల అయితే అంటే హైడ్రా ఒక ఓన్లీ హైదరాబాద్‌లోనే కాదు, ఓవరాల్ మన తెలంగాణ, ఏపీ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా ఇలాంటి సిస్టమ్ తీసుకురావాలి. దేశవ్యాప్తంగా గూడా తీసుకురావాలనైతే సార్ గారి మాటల్లోనే మీరిన్నారు. అండ్ నాకు గూడా అనిపిస్తుంది. సో ఇలాంటి సిస్టమ్ తీసుకొస్తేనే ఒక చేంజ్ అనేదొస్తుంది. అండ్ ఇంకా ప్రజలకు గూడా ఒక ఇంప్రూవ్‌మెంట్ గూడా కనిపిస్తుంది. అండ్ ఇలాంటి మరిన్ని అప్‌డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ.